నమస్తే మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్‌కి స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేసి మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, అసలు ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటో మీ మాటల్లో తెలియజేయండి. నమస్తే అండి. నా పేరు రేవతీదేవి. మాది బంటుమిల్లి గ్రామం, కృష్ణా జిల్లా. నేను 2007వ సంవత్సరంలో వెంకటస్వామి గారు బంటుమిల్లిలో 40 రోజులు ధ్యానం క్లాస్ పెడితే, నేను చిన్నపిల్లలప్పుడు చాలా బిజీగా ఉండేదాన్ని. కానీ ఎందుకో ధ్యానం నేర్చుకోవాలి అని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఎలా చేయాలో నేర్చుకుని వచ్చేసాను. నాకు చాలా నచ్చింది. అంతకుముందు నేను సిద్ధ సమాధి యోగా, రాజయోగి విశ్వానంద గారిది కాంతి ప్రసార ధ్యానం, మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ని, ఇలా యోగాలో పీజీ డిప్లొమా చేసి యోగా నేర్పుతూ ఉండేదాన్ని. దాంట్లో భాగంగా నేను ధ్యానం ఒక 10 నిమిషాలు, పావుగంట చేయించేదాన్ని అందరితో. నాకు అంతవరకే తెలుసు. కానీ ఇలా మన పిఎస్ఎస్ఎం నుంచి మరి ధ్యానం ఇలా నేర్చుకోవటం ద్వారా నాకు చాలా నచ్చింది. మొదట నేను ఒక పావుగంట, అరగంట అలా కూర్చుంటూ ఉండేదాన్ని. నేను పత్రి సార్ని మొట్టమొదటి చూసినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిలానే అనుకున్నా. నాకు ఆయన గురించి తెలిసింది అతి తక్కువ. ఈ చర్మచక్షువులతో చూస్తే ఆయన మనకేం అర్థమవుతారు అనేది నా అభిప్రాయం. ఎప్పుడైతే ఒకసారి నాకు అనిపించింది, ఒక 40 రోజులు మౌనంతో ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అని. ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రోజుకి 9 గంటలు ధ్యానం చేసి 40 రోజుల మౌనం ఉన్నాను. ఉన్నప్పుడు నా మొట్టమొదటి అనుభవం ఏంటంటే, పత్రి సార్ నా దగ్గరికి వచ్చి నన్ను ఒక నక్షత్ర లోకానికి తీసుకెళ్ళారు. అక్కడ కొన్ని లక్షల మంది నక్షత్ర వాసులు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నన్ను వదిలేశారు. అప్పుడు భూమి యొక్క దివ్య ప్రణాళికని ఆయన వివరిస్తున్నారు అక్కడ ఉన్న ఆ నక్షత్ర లోకవాసులందరికీ. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ ప్రణాళిక అంతా అయిపోయాక కొన్ని లక్ష్యాలు రాసి ఎవరెవరు ఏ లక్ష్యాలు తీసుకుని భూమి మీదకి దిగుతారో మీ ఇష్టం అని చెప్పారు. అలా నేను ఈ ప్రాంతంలో, ఇది మెట్టిన ఊరు, ఈ ప్రాంతంలోకి వచ్చాను. అప్పుడు నాకు ఆ గురువు యొక్క గొప్పతనం అప్పుడు అర్థమైంది. ఈరోజు వరకు ప్రతి క్షణం నన్ను ఒక పసి పాపలాగా చూస్తూ నడిపిస్తున్నారు ఆయన. ఇన్ని సంవత్సరాలు నిజానికి చెప్పాలంటే 2011 నుంచి నేను పూర్తిగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఎంతసేపు ప్రచారం, ఇంట్లో పనులు చేసుకోవటం, బయటికి వెళ్ళిపోవటం. 1 గంట క్లాస్ కోసం 4-5 గంటలు ప్రయాణమే చేసేదాన్ని అన్నమాట. అలా ఎందుకో తెలీదు, నాకు ధ్యానం ఇష్టం, అందరికీ చెప్పటం ఇష్టం. ఆ సమయంలోనే ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ ఉండేవారు, శివ అని, రోజా అని. మేమందరం కూర్చొని ఛానలింగ్స్ చేసేవాళ్ళం. బుద్ధుడు వచ్చేవారు, వాల్మీకి మహర్షి, నారదుడు, ఎవరు వచ్చినా పత్రి సార్ వచ్చేవారు. వచ్చి ఆయన మాకు గైడ్ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఒక సందర్భంలో కర్మ సిద్ధాంతం గురించి ఆయన్ని నేను ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పారు, మేడం మీరు ఉన్నతాత్మ మేడం, మీకు ఏ కర్మలు లేవు అన్నారు. ఓహో, అయితే ఈ దివ్య ప్రణాళిక కోసం భూమి మీదకి వచ్చాను, కానీ నాకు కర్మ సిద్ధాంతం అనేది వర్తించదు అని నాకు అర్థమైంది. పత్రి సార్ని నేను భౌతికంగా కలిసిన దానికంటే నాకు ఆస్ట్రల్గా ఆయన ఇచ్చే గైడెన్స్ అపారం. నిజానికి ఆయన లేనిదే నేను లేను అని నేను ఎప్పుడూ అనుకుంటాను. పసిబిడ్డ తల్లి కాసేపు పక్కకెళ్తే అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఎలా చూస్తుందో, అలా ఈ రోజు వరకు నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నారు. 2012లో నాకు ఒక తీవ్రమైన కోరిక, పత్రి సార్ని బంటుమిల్లి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఆయన వస్తారు అంటే, ఒక పిరమిడ్ కట్టిస్తే ఓపెనింగ్కి వస్తారన్న విషయం తెలిసింది.
అలా 2012 నవంబర్ 28న జీవకారుణ్య పిరమిడ్ నిర్మాణం చేసి పత్రి సార్ని ఇంటికి పిలవటం జరిగింది. అది నాకు మహాభాగ్యం. నా జీవితంలో అదొక మరపురాని రోజు అన్నమాట. ఓకే మేడం, మరి అసలు జీవకారుణ్య పెరుగుదల పేరు ఎలా పెట్టాల్సి మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? జీవకారుణ్య నేను ధ్యానంలో కూర్చుంటూ ఉండేదాన్ని. ఆ పిరమిడ్ ఏ ప్రదేశంలో రావాలో అక్కడ కూర్చుంటూ ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద బుక్ ఇచ్చారు. ఒక 2-3 వేల పేజీల బుక్. హాస్టల్గా బుక్ నాకు ఇచ్చి ఏ పేరు పెట్టుకుంటావో చూసుకోమన్నారు. అలా పేజీలు తిరిగేస్తూ ఉంటే నాకు జీవకారుణ్య అని పేరు చాలా నచ్చింది. ఇక్కడ పిరమిడ్లో సెయింట్ జెర్మియన్ గారు ఉంటారు. ఈ ప్రతి పిరమిడ్కి ఒక హాస్టల్గా ఒక మాస్టర్ ఉండి ఆ ఎనర్జీస్ని చూసుకుంటూ ఉంటారని నాకు ఆయన చెప్పగా నాకు అర్థమైంది. పిరమిడ్లోకి ఎవరన్నా రావాలన్నా, వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ ఇవ్వాలన్నా అంతా ఇక్కడ సెయింట్ జెర్మియన్ గారు చూసుకుంటారు అని నాకు అర్థమైంది. నాకు అలా నచ్చింది జీవకారుణ్య. కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకరోజు ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు 5 నక్షత్రలోకపు వాసులు వచ్చి నా చుట్టూ నిలబడి నువ్వు ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పారు. నాకు అసలు వ్యవసాయం అంటేనే తెలీదు. ఇంకా సరే చెప్పారు కదా, స్టార్ట్ చేసేద్దాం. నాకేంటి అంటే, ఎవరు చెప్పినా ఏం చెప్పినా కానీ లోపల నుంచి వచ్చే ఆ ఇంట్యూషను, ఆ స్వరాన్ని ఎప్పుడైతే నేను వినటం జరుగుతుందో ఇంకా ఎటు చూసుకోను, అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతా. చావో రేవో పత్రి సార్ చెప్పారు కదా, డూ ఆర్ డై అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. అలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ గత 9 సంవత్సరాల నుంచి పొలం వెళ్ళటం, అక్కడ ఈ ప్రకృతి గురించి అంతా చూస్తూ ఉండటం, నాకు చిన్నప్పటి నుంచి ఏకాంతంలో ఉండటం, ఆ ప్రకృతిలో ఉండటం అంటే చాలా ఇష్టం. అలా పొలం వెళ్ళటం జరిగింది. ఆ సంవత్సరం మేలో చిన్నజీవర్ స్వామి గారి ఆశ్రమంలో సుభాష్ పాలేకర్ గారిది 10 రోజులు రైతులందరిది ప్రోగ్రాం జరిగింది. దానికి నేను వెళ్ళి అక్కడ ఆయన హిందీలో చెప్తూ ఉంటే తెలుగులో ఒకళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, ఒక అడవి మాత్రమే మేఘాల్ని తయారు చేయగలదు అని చెప్పిన విషయంతో నాకు ఇంకా మైండ్లో ఉండిపోయింది. నేను ఒక అడవిని సృష్టించాలి, జీవకారుణ్య ఫారెస్ట్ అనే దాన్ని నేను సృష్టించాలి. ఒక అడవి రావాలంటే అక్కడ ఒక జీవనది రావాలి అన్న విషయం నాకు మైండ్లో ఉండిపోయింది. ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్నా నా లక్ష్యం నాకు ఎప్పుడు గుర్తుండేది, ఆ జీవుల పట్ల కరుణ. మనం అసలు భూమి మీదకి వచ్చిన కారణమే అది. మనుషుల కోసం కంటే మనందరం వచ్చింది జీవుల్ని, ఆ జీవరాశుల్ని రక్షించటం కోసమే. మార్చాల్సింది ఈ మానవుల యొక్క మనస్సు అన్న విషయం నాకు అర్థమైంది. అందుకే ఆ జీవకారుణ్య పేరంటే నాకు చాలా ఇష్టం. మరి మీ ఇంటి దగ్గర మొక్కలు నాటడం, చెట్లు పెంచడం, వాటి గురించి నేను చాలా విన్నాను. చాలా మొక్కల్ని, చాలా చెట్లని చూసాను. కానీ వాటి గురించి మీ మాటల్లో మా ఛానల్ ప్రేక్షకులు చెప్పండి. చెట్లు పెంచడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఓకే, మరి జీవకారుణ్య ఫారెస్ట్ అనేది ప్రణాళికలో ఒకటి భాగమై ఉంది. ఎలా చెయ్యాలి అనేది నాకు ఆలోచన ఏమీ లేదు, కానీ చెయ్యాలి. వికారాబాద్లో డాక్టర్ న్యూటన్ గారి క్లాసెస్కి వెళ్ళాం. ఇన్నర్ చైల్డ్, SCTP వీటికి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ సేవాయోగం తర్వాత భూమి మీద చేతులు పెట్టి ధ్యానం చేయించేవారు. ప్రకృతితో, భూమాతతో మనకి ఒక కనెక్షన్ వేసుకొని చాలా అద్భుతంగా చేయించేవారు అన్నమాట. అలా చేసినప్పుడు నాకు భూమాత చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. తన హృదయం నుంచి నా హృదయానికి ఒక ఎనర్జీ పైప్ లైన్ వేసుకుందన్నమాట. నేను చెప్పాను, ఇలా జీవకారుణ్య ఫారెస్ట్ని తయారు చేయాలి అంటే, సరే నీకు ఎంత కావాలి అని అడిగింది భూమాత.
నాకు ఒక 100 ఎకరాల్లో చేయాలని నేను అనుకుంటున్నాను అంటే నన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో తన త్రిశూలంతో ఆ ప్రదేశాన్ని అంతా ఒక రౌండ్గా సర్కిల్లా గీసి ఇదంతా నీదే అని చెప్పింది. ఒక గోల్డెన్ కలర్లో రేవతి అని సైన్ చేశాను అనమాట. ఒక ఫారెస్ట్ రావాలంటే ఒక జీవనది రావాలి, ఆ జీవనదిని తీసుకురావాలి. ఒకరోజు ఒక పౌర్ణమి రోజు ఒక గాఢ ధ్యానంలో నాకు వచ్చిన విజన్ ఏంటంటే నేనే భగీరథుణ్ణి. తర్వాత మేమంతా కలిసి కాశీలో శాకాహార ర్యాలీలు చేసాం. కాశీ, బుద్ధగయ, సార్నాథ్, అలహాబాద్ ఇవన్నీ చోట్ల శాకాహార ర్యాలీలు చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గంగానదిని చూస్తే ఒక నా చంటి బిడ్డలాగా అనిపించింది. ఓ నాకు వచ్చిన విజన్ ఇదే. భగీరథుడు కదా గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చింది, ఆయన బిడ్డ. ఆ రోజు అలహాబాద్ వెళ్ళాము. శాకాహార ర్యాలీ చేసి త్రివేణి సంగమంలో కూర్చుని ఆ నీళ్ళల్లో ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అవును, భగీరథుడు గంగానదిని ఎలా తీసుకొచ్చాడు అని ధ్యానంలో కూర్చుంటే తిన్నగా నేను అలాగా ఒక వాటర్ వరల్డ్కి వెళ్ళిపోయాను. ఆ ఎంట్రన్స్లో నిలబడినప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్, నీకేం కావాలో కోరుకుంటే అది జరుగుతుంది అని. ఈ ప్రాంతంలో ఒక అడవిని తయారు చేయాలి నేను, మీరు ఆ నీరు కావాలి నాకు అంటే, సరే ఈ గంగా నది ఇక్కడి నుంచి స్వరంగ మార్గంలో ప్రయాణం చేసి నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అక్కడ నాకు ఒక వాయిస్ వినిపించింది. ఆ తర్వాత ఇంకా మెడిటేషన్ చేస్తూ ఉంటే ముందు ఈ డాబా మీదంతా మొక్కల్ని పెంచు అని చెప్పారు. చూస్తే ఈ డాబా అంతా ఏంజల్స్, ఫారెస్ట్ ఏంజల్స్, సాయిల్ ఫెయిరీస్, ఫ్లవర్ ఫెయిరీస్ ఇలా ఎంతోమందితో నిండిపోయింది. మొదట మొక్కలతో అనుబంధం, వాటి గురించి తెలుసుకోవటం, వాటితో కనెక్ట్ అవ్వటం, అవన్నీ కూడా నాకు ఇంటి దగ్గర ఈ టెర్రస్ గార్డెన్ అంటారు అందరూ, కానీ నేను టెర్రస్ ఫారెస్ట్ అంటాను. వాటితో అలా కనెక్ట్ అయ్యి చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. మేడం, మరి అలాగే ఇంట్లో చేసే ధ్యానానికి, పిరమిడ్లో చేసే ధ్యానానికి వ్యత్యాసం ఉంది? ఇంట్లో ధ్యానం చేస్తే మనం ఒక్కరమే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వచ్చిపోయే అతిథులు ఉంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు. వాళ్ళందరి ఎనర్జీస్ ఇంట్లో కలగలిపి ఉంటాయి. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి మన ఇంట్లో. ధ్యానం నేర్చుకోకముందు కూడా ఎన్నో ఎమోషన్స్ని మనం ఇంట్లో వదిలేసి ఉంటాం. వాటి వల్ల ధ్యానం అనేది అంత డీప్ సైలెన్స్కి ప్రారంభంలో వెళ్ళకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం పిరమిడ్లో కూర్చున్నామో ఆ పిరమిడ్ 51 డిగ్రీల కోణంలో నిర్మాణం జరిగి ఉంటుంది. దానివల్ల అదొక ఎనర్జీ రిజర్వాయర్ లాగా ఎప్పుడు ఎనర్జీ తీసుకున్న పిరమిడ్ అంతా నిండిపోయి ఉంటుంది. అందుకని పిరమిడ్ లోపలికి వెళ్ళటంతో మన చుట్టూ ఆ శక్తి నిండిపోయి చాలా తేలిగ్గా మనం ఆలోచన లేని స్థితికి వెళ్తాము. మన జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయడానికి పిరమిడ్ ఎనర్జీస్ చాలా అద్భుతంగా నాకు ఉపయోగపడినవి. ఇంకా ఎప్పుడైతే మనం ఆ పిరమిడ్లో కూర్చొని గంటలు ఒక గంట ధ్యానమే కాదు, అఖండ ధ్యానాలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో చాలా తేలిగ్గా గంటలు కూర్చోగలుగుతాము. ఇంట్లో చేసిన దానికంటే నాకు ఆ పిరమిడ్లో చేయటం ద్వారా ఆ మార్పు చాలా తేలిగ్గా తెలిసింది. శరీరంలో కణాల్లో మార్పు రావటం, చాలా వేగంగా ఆలోచన లేని నిశ్శబ్ద స్థితికి వెళ్ళటం, ఇవన్నీ నాకు అనుభూతిని పొందాను. అలాగే ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారిగా మారాలన్నా, ఏదైనా సందేశం తెలుసుకుంటే మన ఎన్ఎన్సి ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి. మరి మా తరం పత్రి సార్ వచ్చారు భూమి మీదకి. ఆయన మహాకారణంతో వచ్చారు.
ఆయనతో పాటు ఎంతో మందిని తీసుకొచ్చి భూమి మీద ఒక మహా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన భౌతిక శరీరంతో మన మధ్యనే లేరు, కానీ ఆయన తయారు చేసిన వారసులు ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. మరి ఆ వారసత్వాన్ని తర్వాత తరానికి అందించాలి మనం. పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, అది వెళ్తూనే ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా తర్వాత తరం వాళ్ళు ఎవరో ఒకళ్ళు అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. అలాంటి దివ్య దృష్టితో పత్రిసారి ఏర్పాటు చేశారేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఆయన ఈరోజు మన మధ్యన భౌతికంగా లేరు, కానీ ఆయన యొక్క మహా చైతన్యం మనందరినీ లక్షల మందిని నడిపిస్తూ ఈరోజు కోటాను కోట్ల మందికి చేరింది. ఇప్పుడు యువతరం మరి స్వర్ణయుగంలోకి ఈ భూమి వెళ్ళిపోతోంది. మరి ఆ సత్యయుగం ప్రారంభ దశలో మనం ఉన్నాము. అందరికీ ధ్యానాన్ని, శాకాహారాన్ని చెప్తూ ముందుకెళ్తున్నాము. కానీ ఈ స్వర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భూమంతా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేసే ఆ మహత్తర ప్రణాళికలో యువత చాలా వేగంగా ముందుకెళ్తున్నారని నాకు అనిపిస్తోంది. ఆ భూమి మీదకి వచ్చే ఆ ఎనర్జీస్ మార్పు నేను చాలా స్పష్టంగా గమనించగలిగాను. మొదట నేను ధ్యానం చేసినప్పుడు వచ్చే ఎనర్జీస్కి ఇప్పుడున్న ఎనర్జీస్కి చాలా వ్యత్యాసం నేను గమనించాను. పిల్లలకి ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోపెడితేనే చాలా వేగంగా వాళ్ళల్లో ఆ మార్పు, ఆ ఇంట్యూషన్ వాళ్ళకి అందటము, తోడై ఓపెన్ అవ్వటము, ఇవన్నీ నేను చాలా చోట్ల పిల్లలకి గమనించాను. వీళ్ళందరూ కూడా ఈ స్వర్ణయుగాన్ని, సత్యయుగాన్ని భూమి మీద స్థాపించాలి. పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను మెడిటేషన్ చేయిస్తూ ఉంటే భూమాత బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తోంది, చెట్లు పెంచండి, చెట్లు పెంచండి. ఎప్పుడైతే చెట్లు పెంచుతారో భూమి మీద ఆ శక్తి బాగా అంతటా విస్తరిస్తుంది అని భూమాత చాలా దీనంగా పిల్లల్ని అడుగుతోంది. చాలామంది పిల్లలు నాకు చెప్పిన అనుభవం ఇదే, చెట్లు పెంచండి, చెట్లు పెంచండి అని చెప్తోంది. ఎప్పుడైతే భూమి మీద విస్తారంగా ఆ చెట్లు పెరిగి ఉంటాయో చాలా వేగంగా ఆ శక్తిపాతం అంతా భూమి మీద నిండుతూ ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో రావాల్సిన చెట్లు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ హాస్టల్ వరల్డ్స్లో ఉన్నాయి. ఉదాహరణకి తీసుకుంటే ఒక చెట్టు ఉంటుంది, చాలా మహావృక్షంలాగా ఉంటుంది. ఆ చెట్టు ఒక ప్రాంతంలో వేస్తే అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకుంటుంది. మామూలుగా మనకు తెలిసింది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు కావలసిన ప్రాణవాయువు ఆక్సిజన్ ఇస్తామని తెలుసు. కానీ మరి ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకునే చెట్లు హాస్టల్ వరల్డ్స్లో ఉన్నాయి. త్వరలో అవన్నీ భూమి మీదకి వస్తాయి. ఎందుకంటే జీవకారుణ్య ఫారెస్ట్ కోసం నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళిపోయి అక్కడ ఫారెస్ట్, నేను ఇప్పటికీ ఫారెస్ట్ అనే అంట, చెట్టు కిందకి వెళ్ళిపోయి గంటలు గంటలు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆ చెట్లు ఎన్నో రహస్యాలు చెప్తూ నా లోపల కూడా ఎన్నో అద్భుతమైన ఆ ఛానల్స్ని, ఆ చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ మధ్యనే వచ్చిన ఒక అనుభవం, మన జనవరిలో కేరళ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ నదులని, అడవుల్ని చూస్తూ ఉంటే ప్రాణశక్తి నిండిపోయి ఉంది. ఇంత అద్భుతాన్ని ఈ ప్రదేశంలో తయారు చేయటానికి కారణం ఒకళ్ళు ఉండాలి. ఎవరు 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 అని 4 గంటలు గాఢ ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నాకు కనిపించిన మహానుభావులు పరశురాముడు. ఆ పరశురాముడి ఎనర్జీస్తోనే ఆ ప్రదేశం అంతా పచ్చదనంతో, నదులతో నిండి ఆ జీవశక్తితో ఉంది. ఆ కింద పరశురాముడు గాఢ ధ్యాన స్థితిలో ఉండి నాకు ఆ మాస్టర్ కనిపించారు. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఇంకా అక్కడ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన సత్యలోకం నుంచి ఒక పైప్ లైన్ని భూమి మీదకి వేశారు. దాని నుంచి ఒక కనెక్షన్ నా లోపలికి నేను వేసుకోవటం జరిగింది. ఆ ఎనర్జీస్ని అన్నీ తీసుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఒక జీవనదిని, కరుణ అనే జీవనదిని ఈ ప్రాంతంలోకి వస్తానని చెప్పింది. ఇంకా జీవకారుణ్య ఫారెస్ట్ వస్తుంది ఈ ప్రాంతంలో.
ప్రకృతి నుంచి మనిషి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అందుకని తిరిగి ఆ ప్రకృతి వైపు మనిషిని తీసుకురావాలి. అందుకనే యువతకి ఆ ప్రకృతి వైపు వాళ్ళని తీసుకురావాలని నా ఉద్దేశం. ఈ జీవకారుణ్య ఫారెస్ట్కి నాకు ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. పిల్లలతో ధ్యానం చేయిస్తూ ఆ ప్రదేశం అంతా ఆ చెట్లతో వాళ్ళు కనెక్ట్ అవ్వటం, భూమాతతో కనెక్ట్ అవ్వటం, ఇవన్నీ చేయించాలని చెప్పి నా భవిష్యత్తు ప్రణాళికలు. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వాళ్ళకి, నా ప్రియాతి ప్రియమైన ఆ గురువు పత్రి సార్కి శతకోటి ధన్యవాదాలు, అనంత కోటి ప్రణామాలు. మా ఎన్ఎంసీ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు కూడా ధన్యవాదాలు మేడం. మేడం అలాగే మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు మిమ్మల్ని మీకు ఒకటి లైక్ చేయండి, మీరు చెప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.